హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం కూటమి సర్కారు 100 రోజుల పాలనను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సెలబ్రేషన్ చేసుకుంటోంది. మంచి ప్రభుత్వం అనే ట్యాగ్ లైన్తో ఈ 100 రోజుల్లో చేసిన కార్యక్రమాలతో ప్రజల దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. ప్రతి ఎమ్మెల్యే ప్రజల దగ్గరికి వెళ్ళి 100 రోజుల్లో చేసిన మంచి కార్యక్రమాలు ఏంటో చెప్పాలి అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన తాజా రాజకీయ పరిణామాలు, వరదలు, లడ్డూ వివాదం, వీటిపై మాట్లాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేత మాజీ మంత్రి కార్బు నాగేశ్వరరావు గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే, వెల్కమ్ టు ఈ హౌస్. ముందుగా 100 రోజుల పరిపాలన ఒక సెలబ్రేషన్ మోడ్, ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ రాష్ట్రంలో తీసుకొచ్చాం. విధ్వంస పాలన నుంచి అభివృద్ధి పాలన వైపు నడిపిస్తున్నాం అంటూ చంద్రబాబు నాయుడు గారు కూటమికి సంబంధించిన నేతలు చెప్తున్నారు. ఏంటి మీ ఫస్ట్ కామెంట్? చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఏది చెప్పినా రివర్స్ లో తీసుకోవాలి. ఎందుకంటే ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీలోనే చెప్పారు, చంద్రబాబు నాయుడు నిజం చెప్తే తలకాయ 1000 చెక్కలు అవుద్ది, అందుకని ఆయన ఎప్పుడు అబద్ధమే చెప్తాడని. ఎందుకంటే ఈ 100 రోజుల పాలనలో ఎన్ని విధ్వంసాలు, ఎన్ని ఇది ప్రకృతి వైపరీత్యాలు, వాటిల్ని ఏమీ హ్యాండిల్ చేయలేక గాలి కుదిరేసి రకరకాల ఒక తప్పుని కప్పుపుచ్చుకుంటాను ఇంకో తప్పు చేసి ఈ రాష్ట్రం ఈ 100 రోజుల పాలనలో ఏం జరిగింది అనేది పూర్తిగా ప్రజలకి అవగాహన ఉంది, తెలుసు. కానీ వీళ్ళు సెలబ్రేషన్స్ చేసుకునే పరిస్థితుల్లో లేరు. సెలబ్రేషన్స్ కూడా చేసుకుని ఏ ఇంటికి వెళ్ళినా సరే వీళ్ళకి ఆ సూపర్ 6 తోటి స్వాగతం పలుకుతూ ఉంటారు. మీరు సూపర్ 6 అని చెప్పారు, మీరు మాకు కొండ 4 మంది వేస్తే ఉన్న 4 ఊడిపోయినట్టుగా మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్నో పథకాలు మాకు వచ్చాయి. ఇప్పటికే మాకు చాలా అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, అటుకి సంబంధించి ఎన్నో రకాలు మాకు వచ్చాయి. కానీ ఈ రోజున మా ఏ ఒక్కటి కూడా మీరు చెప్పింది రాలేదు. పాప నిమ్మల రమ్మానాయుడు చెప్పాడు, నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 18, నీకు 18, ఇగో ఇప్పుడు వచ్చిన 15 అమ్మాయికి కూడా ఇదే అని 15 అని చెప్పటం. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ప్రచారంలో మీరు 70 మందిని కనండి, ఎంతమంది ఎక్కువ మంది కనండి అని చెప్పారు. 70 మంది కూడా అన్నారంటండి. సరే, ఎక్కువ మందిని కనండి, నేను అందరికీ చేస్తానని. ఇది ఒక ముఖ్యమంత్రి చేసి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి మీరు ఎంతమందినైనా కనండి అనే పరిస్థితి ఉందా అనొచ్చా? అది కూడా అతనికి లైన్ తప్పి మాట్లాడతాం. అంచేత ఈ 100 రోజుల పరిపాలనలో అరాచకం, ఇన్ని రకాల మర్డర్లు, రేపులు, చిన్న పిల్లను కూడా రేప్ చేసి చంపేస్తే ఆ బాడీ కూడా దొరకని పరిస్థితులు, ఇళ్ళు విధ్వంసాలు, ఇళ్ళు కూలగొడతారు, బిజినెస్లు పాడు చేయటాలు, ఫైనాన్షియల్ గా ఆర్థికంగా దెబ్బతీయటాలు ఒక్కట కాదు. మీకు ఇవి కనపడుతున్నాయి, విధ్వంసాలు కనపడుతున్నాయి, మీకు అమ్మఒడి ఇవ్వలేదని కనపడుతుంది, రైతు భరోసా ఇవ్వలేదని కనపడుతుంది, ఇంకేదో కనపడుతుంది. కౌలు వాళ్ళు చెప్తోంది మేము రాగానే ఇమీడియట్గా మొదటి సంతకం చేసి పెన్షన్లు పెంచాం, ప్రతి ఇంటికి మేము తీసుకెళ్లి పెన్షన్లు ఇస్తున్నాం, ముఖ్యమంత్రి గారు స్వయంగా వెళ్ళి పెన్షన్లు ఇస్తున్నారు, టీడీపీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు వెళ్ళి పెన్షన్లు ఇస్తున్నారు, ఫ్రీ స్టాండ్ పాలసీ తీసుకొచ్చాం. సో రాష్ట్రంలో ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ తీసుకొచ్చాం, మద్యం నియంత్రణ చేసాం, స్టాండు మద్యం విధానంలో మార్చాం మేము అనేది వాళ్ళు చెప్తున్నమాట. ఇప్పుడు చూడండి, వాళ్ళు ఏమన్నారు, మద్యం పాలసీని మార్చాం, ఫ్రీ శాండ్ ప్లస్ మన వృద్ధాప్య పెన్షన్ మేము ఇంటికి వెళ్ళి ఇస్తున్నాం 4000 చేసి. ఏ రకంగా అదొక్కటే ఏదో తప్పదు, ఆ పెన్షన్ మాత్రం ఇవ్వక తప్పదు. అదొక్కటే తప్పించి ఏది ఇచ్చారు చెప్పండి? మీరు ఫ్రీ శాండ్ అన్నారు కదా, ఆ ఫ్రీ శాండ్ ఎవరికి వచ్చింది చెప్పండి? రాలేదా? పబ్లిక్ అందుబాటులో లేదా? మీకే తెలుసు, మీ వాళ్ళే ఉన్నారు, మీ కెమెరాలు పెట్టుకుని వెళ్ళమనండి. ట్రాన్స్పోర్ట్ ఖర్చులు మీరు కలుపుతున్నారు, ట్రాన్స్పోర్ట్ ఇసుక ఫ్రీగా ఇస్తున్నాం, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు మీరు పెట్టుకోండి, సెస్ మీరు కట్టండి. ఇసుకకి ట్యాక్స్లు వేస్తున్నారు, ఇసుకకి రాయల్టీలు వేస్తున్నారు, ఇసుకకి ఇది వేరే పనులు వేస్తున్నారు, ట్రాన్స్పోర్ట్ వేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దాని మీద కూడా ఎక్కువ రేట్ అవుతుంది. ఇప్పుడు ఎందుకు అవుతుంది సార్ నాకు అర్థం? వాళ్ళని అడగాలి మీరు. ఫ్రీ ఇసుక లేనప్పుడు, లేనప్పుడు ఎవరైనా ఫ్రీగా ఒక లోటు తెచ్చుకునేది ఉందా? ఈ ప్రభుత్వం రాగానే వర్షాకాలం కాబట్టి రేపు శాండ్ లోటు ఉండకూడదని ఎక్కడికక్కడ స్టాక్ పెట్టారు, గుట్టలు పెట్టారు. గుట్టలన్నీ కూడా ఈ వైఎస్ఆర్ తెలుగుదేశం నాయకులందరూ కూడా మాయం చేసేసారు, టోటల్ గా ఎత్తేసారు. అవును, చాలా పోయిందో తెలియదు, ప్రభుత్వం ఉందో లేదో తెలియదు, ప్రభుత్వం లేదో తెలియదు. వాళ్ళు ఇష్టానుసారంగా దోపిడీకి తెరతీసి
ఇసుక మాయం చేస్తే ఈ రోజున ఇసుక కొనలేని పరిస్థితి, ఇసుక దొరకని పరిస్థితి. ఇప్పుడు ఎలాగో సీజన్ కాబట్టి ఇప్పుడు దొరకదు. అవునండి. అంటే మనం ఆల్రెడీ ఇలాంటి ఇబ్బంది ఉండకూడదని మేము స్టాక్ పెట్టాం. అంటే ఎంత దూర ఆలోచన ఉందో చూడండి జగన్మోహన్ రెడ్డి గారికి. కానీ ఈ రోజున ఎవరో పని లేదని చెప్పి అల్లాడిపోతున్నారు. అలాగని ఫ్రీ కంటే ఎక్కడా ఫ్రీ లేదు, గతం కంటే ఎక్కువ ఉంది. ఇంకేం చెప్పాలి చెప్పండి. సో ఫ్రీ శాండ్ పాలసీ ఫెయిల్యూర్ పాలసీ ఫర్ యు. అలాగే లిక్కర్ గురించి ఇప్పుడు ఏదో మార్చి మీరు షాపులు ఇస్తాం తగ్గించిస్తాం, 99 రూపాయలకే క్వార్టర్ ఇస్తాం. 99 రూపాయలు అది చెప్పమనండి. ఎన్టీ రామారావు వైన్ అని చెప్పమనండి. అది ఎన్టీ రామారావు గారు అప్పుడు ఫ్రీ మద్యపాన్ని నిషేధం చేస్తానన్నారు. కానీ ఈయనేమో ఎన్టీ రామారావు బ్రాంతి కింద ఇప్పుడు ఇస్తానంటున్నాడు. అంతే, అది తేడా. పేరు పెట్టాలి దానికి. అంతే కదా. మరి అప్పుడు ఎన్టీ రామారావు మద్యపాన్ని నిషేధానికి పూనుకుంటే దాన్ని పాటు చేసింది ఈయనే. మళ్ళీ దాన్ని ఎందుకు రేటు పెంచి ఎందుకు తగ్గించాలని జగన్మోహన్ రెడ్డి గారు చూశారు. దూరం చేయటం ఈయన మళ్ళీ దగ్గర చేస్తున్నాడు. తాగండి అంటున్నాడు, శుభ్రంగా తాగండి మీరు ప్రచారంలోనే చెప్పాడు. క్వాలిటీ చెప్పి ఎలక్షన్ హామీస్ కదా, అది నాణ్యమైన ఏంటి మద్యం తక్కువ ధరకి ఇస్తాం, నాణ్యమైన మద్యం తక్కువ ధరకి ఇస్తాను, బాగా తాగి పడుకోండి మీరు ఇంట్లోనే ఉండండి అన్నట్టుగా చెప్తున్నాడు ఆయన. ఒక ముఖ్యమంత్రిగా ఆ రకంగా చెప్పే ఆస్కారం ఉండకూడదు, కానీ చెప్పారు అది. అన్న క్యాంటీన్లు ఏర్పాటు పాజిటివ్ సైన్ గా చూడలేరా నాగేశ్వర గారు? ఏమండి అన్న క్యాంటీన్ ఏర్పాటు? అన్న క్యాంటీన్ ఇప్పుడే మా తణుకు నుంచి ఫోన్ చేశారు. చాలా మంది మోటార్ సైకిల్ ఉన్న వాళ్ళు, 5 కోట్ల ఆస్తులు ఉన్న వాళ్ళు కూడా వెళ్ళి తిని వచ్చేస్తున్నారు. అక్కడ పేదల కన్నా ముందు ముఖ్యంగా వెళ్ళి తింటున్నారు. ప్లస్ దానికి సబ్సిడీ రేట్ కింద ఇస్తున్నారు, దానికి ఇంత రేట్ అని దోచుకు తింటున్నారు అని వాళ్ళే చెప్తున్నారు. నాకు తెలియదు దాని ఇచ్చేదంటే దానికి ఒక సబ్సిడీ పెట్టి ప్లేట్ భోజనం ఇంత కాస్ట్, వీళ్ళు మాత్రం ప్రజల దగ్గర తీసుకునేది 5 రూపాయలు తీసుకుంటారు. తీసుకుని ఇది మాత్రం 100 రూపాయలు ఎంతో వీళ్ళకి కడతారు, కాంట్రాక్ట్ ఇస్తారు. అంటే ఆ రకంగా దీన్ని చేస్తున్నారు. ఏదేమైనా సరే ఇది పేదల కన్నా మధ్యవర్తులకి ఉపయోగపడుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు వచ్చిన కాడి నుంచి కూడా అమరావతి చందాలు, అన్నా క్యాంటీన్ చందాలు, మొన్న వరద చందాలు. ఇవాళ నేను అడుగుతున్నాను సూటిగా, ఒక చిన్న పిల్లల కాడి నుంచి ఇళ్ల కాడి నుంచి షాపుల కాడి నుంచి ఎక్కడా కూడా వదలకుండా డబ్బులు వసూలు చేశారు చందాలు. ఎక్కడా చెక్కు తీసుకోలేదు, ఒకళ్ళు ఇద్దరు దాన్ని ఇచ్చుంటారు చెక్కులు. విరాళాల్లో కూడా అక్రమాలు జరిగాయని మీ అనుమానమా? 200% ఇది దందా కింద చేస్తున్నారు. చూడండి, అసలు ఈయన సంపద సృష్టిస్తాను అన్నాడు, పేదవాళ్ళకి పంచుతానన్నాడు. అసలు నువ్వు పేదవాళ్ళకి పంచింది ఏమో లేదు, కానీ నువ్వు వచ్చిన కాడి నుంచి చందాలు వసూలు చేసుకుని పేదవాళ్ళ దగ్గర కూడా చిన్న పిల్లల దగ్గర కూడా వసూలు చేసి ఇవాళ దోచుకుంటూనే అవుతుంది. కానీ ఇది ఏం చేశారో ఏం తెలియదు. ఇప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారు 1,25,00,000 ఇచ్చారు. మేము ఫస్ట్ రోజు మేము ప్రభుత్వం అందించక ముందే 1,00,000 పాల ప్యాకెట్లు, 2 లక్షల వాటర్ బాటిల్స్ ఇచ్చాం. నెక్స్ట్ డే 75,000 పాల ప్యాకెట్లు, 1,00,000 వాటర్ బాటిల్స్ ఇచ్చాం. మొన్న టోటల్ గా మన ఈ కందిపప్పు, గోధుమ నూక, ఆయిలు, మన ఈ షుగర్, బెల్లం, ప్లస్ బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, బిస్కెట్ ప్యాకెట్స్, మన టెట్రా ప్యాక్ మిల్క్, ఒక కిట్ చేసి 50,000 కిట్లు పంచాం. కానీ మామూలుగా ఎవరైనా డొనేషన్స్ ఇస్తే ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇస్తారు, కానీ మీరేమో అనౌన్స్ చేసి మేమే ప్యాకెట్లు పనిచేస్తామంటే అవునండి. మా ప్రజలకు వెళ్తాలేదు. అక్కడ ప్రజలు అల్లాడిపోతున్నారండి. మేము చూసామండి 10 రోజుల నుంచి. ఆ ప్రజలు లోతట్టు ప్రాంతాలకు వెళ్లకుండా వీళ్ళ పట్టుకెళ్ళి అన్ని రోడ్ల మీద ఇచ్చేసుకుని వచ్చేస్తున్నారు. ఆ లోతట్టు ప్రాంతాలకు అందించేలా మేము చేసాం. సో డిస్ట్రిబ్యూషన్ మేము చేసామండి. తప్పేంటిది? సో విజయవాడ వరదల టాపిక్ ఎలాగో వచ్చింది కాబట్టి విజయవాడ వరదలకి కారణం ఎవరు అనే చర్చ కూడా, విజయవాడ వరదలకి జగన్మోహన్ రెడ్డి కారణం అనే పాయింట్ ఒకటి, బుడమేరు రిపేర్ చేయలేదని. 2 ప్రకాశం బ్యారేజ్ ని కూల్చేసి మొత్తం విజయవాడలో 1,00,000 మందిని చంపడం కోసం కుట్ర చేశారు అనేది ఇంకో అలిగేషన్. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, మీరు ముఖ్యమంత్రి, మీ ప్రభుత్వం ఉంది. ఒక 3 బోట్లు వచ్చి ఒక దాన్ని గుద్దేస్తే అసలు ఏమన్నా అర్థం ఉందండి? చిన్నపిల్లల కథలా అలా ఉంది, పులుచ్చే మేకొచ్చే కథలా ఉంది చెప్పేది. ఎంత దుర్మార్గం అండి. ఆ 2 బోట్లును ఆడ పార్టీ వాళ్ళకి సంబంధించినయే. ఇప్పుడు వరదలు వచ్చినప్పుడు ప్రజలే చనిపోయారు, కానీ ఆ బోట్లు కొట్టుకురాకుండా ఎలా ఉంటాయి అది పక్కన పెట్టండి. మీ ప్రభుత్వం, మీ రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ సిసోడియా గారు
మాకు తెలుసు ఇది మునిగిపోతాదని, ఈ 2 లక్షల చిల్లర మందిని మేము ఈ ప్రాంతాలకు తరలించలేమని చెప్పి మేమే వదిలేసాం కానీ మేము చెప్పలేదు అని అన్నారు. ఇది ఎంత హేయమైన పని, ఎంత నీచమైన పని. ఒక ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా ఒక 2,80,000 మంది మునిగిపోతారని తెలుసు, చనిపోతారని తెలిసి మేము వదిలేసామని చెప్పారంటున్నారంటే ఇది ఎంత వరకు దాని మీద యాక్షన్ తీసుకోవాలి, దీన్ని అసలు ఏ రకంగా ఆలోచించాలి, ఎంత తీవ్రమైన పరిణామం ఇది. సో దాని మీద ఎక్కడ మళ్ళీ ప్రభుత్వం వైపు నుంచి ప్రకటన రాలేదు. మరి ఎన్ని చేసాము, ఎన్ని మాట్లాడాము, ఎన్ని చేస్తాం, ప్రభుత్వం తరఫు నుంచి రావట్లేదు. శిశోడి అన్న మాట్లాడే వైరల్ అవుతుంది కదండి. చాలా సార్లు మేము అది కాదండి, అక్కడ ఉన్నది పేదవారు ఉంటారు, ఉన్నవాళ్ళు ఉంటారు. చాలా మంది నేను చూశాను విజయవాడలో 10 రోజులు అక్కడే ఉన్నాం. హోటల్స్ కి వచ్చేసారండి ఫ్యామిలీస్. మీరు అలర్ట్ చేస్తే మీరు 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 పునరావాసాలు ఏర్పాటు చేయలేని పరిస్థితిలో మీరు ఉన్నారని మాకు అర్థమైంది మీరు చెప్పిన దాన్ని బట్టి. కానీ ఇలాంటి ఫ్లడ్ వస్తుంది, ఇలాంటి వరద వస్తుంది అని చెప్పి అలర్ట్ చేసినప్పుడు ఎవరు వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయేవారు. నువ్వు ఆశ్రయం నువ్వు ఏర్పాటు చేయొద్దు. విజయవాడలో చాలా స్కూల్స్ ఉన్నాయి, చాలా చోట్ల బంధువులు ఉన్నాయి, బంధువుల దగ్గరికి సర్దుకునే వాళ్ళు. కానీ ఇది దుర్మార్గం, ఎంత తీవ్రమైన పరిణామం ఉండేది. సిసోడియా గారు చెప్పడం ఏంటంటే చెప్తే కూడా వెళ్ళరు. ఇంతకుముందు గోదావరి జిల్లాలో వెళ్ళైనా వెళ్ళకపోయినా అన్నది మీ బాధ్యత, గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. అంటే కళ్ళారా చనిపోతుండే వాళ్ళ దగ్గర 60 మంది చనిపోయారు, 80 మంది చనిపోయారు, 100 మంది చనిపోయారు, నిష్కారణంగా చనిపోయారు. వాళ్ళు కనీసం ఫుడ్ లేక, పాలందక, తిండి లేక ఎంత మంది చనిపోయారు. వరదల్లో మునిగి చనిపోవడం వేరు, కానీ వరదల కారణంగా సౌకర్యం లేక, తినటానికి తిండి లేక, నీళ్లున్నా తాగటానికి లేక, అది పెట్టి పరిస్థితి, చనిపోయిన పరిస్థితి ఎంతమంది ఉన్నారని, మందులు అందక, ఇంజక్షన్ లేక, డయాబెటీస్ వాళ్ళు చాలా మంది ఉంటారు. ఏ మాత్రం కూడా వాళ్ళని అట్టడుగున్న లోతున్న వాళ్ళని పట్టించుకోలేదు. కానీ మీరు పట్టించుకోలేదు అనేది చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఆరోపణ. మా వరకు కనీసం బురదలో దిగలేరా? మేము వెళ్ళి తిరిగాం 11 రోజులు. ఆయన ఇంత లోతు నీళ్లలో తిరిగాడు. కలెక్టరేట్ లోనే పడుకున్నాను నేను. ఏమి కలెక్టరేట్ లో పడుకున్నాడండి? ఆయన ఇల్లు మునిగిపోయింది కాబట్టి కలెక్టరేట్ కి వచ్చాడు. ఫస్ట్ ఆయన ఇల్లే మునిగి తెలీదా మీకు? వీడియోస్ ఎక్కడ రాలేదు. రాలేదండి, ఆల్రెడీ వచ్చినాయి. 2 గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ మునిగిపోయి ఉందండి. కట్టలేసారట కదా, సిమెంట్ కట్టలేస్తే ఎక్కడ ఆగుద్దండి? ఎక్కడ ఆగదు కదండి అది. దానికన్నా లోతు హైట్ అయిన మన మంత్రి సత్యనారాయణ గారితే మునిగిపోయింది. అది చూసా ఫస్ట్ ఫ్లోర్ పై అంటే అంతకన్నా లోతట్టిది. గంగరాజు గారిది ఉంది పక్కన. గంగరాజు గారి కన్నా ఇది లోతట్టుగా ఉంటది. ఆయనదే బిల్డింగ్ పై నుంచి వెళ్ళిపోయింది. చంద్రబాబు నాయుడు గారు కూడా బాధితుడే, వరద బాధితుడే. 200%. నా ఇల్లు మునిగి ఆయన అన్నాడు కదా, అందరి ఇల్లు మునిగి తర్వాత నా ఇల్లు మునిగింది అన్నాడు. మునగవా తప్పేంటి అన్నారు. ఆయన తప్పేంటి అన్నాడు. ఆయన ఇల్లు మునగడం పక్కన పెడితే ఆయన జనాల్లోకి వచ్చి తిరిగారు. 24 hours వరదలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు లేరు. వచ్చి 24 hours వరదలో ఉండవలసిన అవసరం లేదు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈస్ట్ గోదావరిలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు చాలా చక్కగా బ్రహ్మాండంగా నడిపి ఎక్కడికెక్కడ అందరినీ కూడా మానిటరింగ్ చేసి అధికారులకు ఫ్రీడమ్ ఇచ్చి ఇంకేదైనా ముఖ్యమంత్రిగా వెళ్ళి అక్కడ కూర్చుంటే పనులు చేసేవాళ్ళంతా మన టీం అంతా కూడా ఈయన కాసుకునే పరిస్థితి అయిపోతుంది. చంద్రబాబు నాయుడు అన్నవాడు తిరగటం వల్ల మైనసే కానీ ప్లస్ ఉండదు. పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు లాజిక్. మరి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, నేను ఎందుకు తిరగలేదంటే నేను తిరగడం వల్ల అందరు ఆఫీసర్లు అక్కడ ఉంటారు. అవునండి, ఒక రోజు పూట ఎక్కడ రౌండ్ వేయాలి కంపల్సరీ. మానేయమని లేదు, మానిటరింగ్ చేయడం. జగన్మోహన్ రెడ్డి గారు 3 సార్లు వెళ్ళి వచ్చారు. నీళ్లలో కూడా దిగి తిరిగి వచ్చారు. ఎక్కడికెక్కడ మానిటరింగ్ చేసుకున్నారు. గతంలో కూడా ఫ్లడ్స్ వచ్చినప్పుడు అధికారులు అందరూ పంపించి ఎవ్రీ మినిట్ మానిటరింగ్ చేసి ప్రజలకి నాణ్యమైన భోజనం ఎప్పుడు పెట్టలేదు. అటువంటి భోజనాలు ఆయన పెట్టి ఎక్కడికక్కడ జనాన్ని తరలించి ఎక్కడా కూడా ప్రాణ నష్టం లేకుండా వరదల్ని తగ్గించి కార్యక్రమం చేసిన తర్వాత కూడా మనిషికి 2,000 రూపాయలు ఇచ్చి పంపించారు. తర్వాత ఆయన ఇల్లు అందరినీ కూడా కలిసి వచ్చాడు. ఇప్పుడు వరద సాయం సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నమాట, హెక్టార్కి 25,000 రూపాయలు మేము ఇస్తున్నాం. దేశంలో ఇప్పటివరకు ఏ ప్రభుత్వం చేయదు ఇది అని. నువ్వు అసలు ఎకరానికి ఇన్పుట్స్ మన ఇది రైతు భరోసా కింద మేము 13,500 ఇచ్చింది 20,000 రూపాయలు నువ్వు ఎప్పటికే ఇవ్వలేదు. అది ఇస్తామని నమ్మకం ఏంటి? సీజన్ అయిపోతుంది. అవునండి, సీజన్ స్టార్టింగ్ లోనే మేము ఇచ్చేసేవాళ్ళం. వ్యవసాయానికి రైతుకి పెట్టుబడిగా ఇన్ టైంలో మేము అందించేవాళ్ళం 13,500. దాన్ని 20,000 ఇస్తానన్నావు నువ్వు. ఇప్పుడు వరకు ఏం చేసావు చెప్పండి? పంట వేయడానికంటే ముందే ఇవ్వాలి కదా. ఇవ్వాలి. అసలు నువ్వు ఎన్విరాన్మెంట్ ఏమన్నా చేయించేవి? అసలు
ఇన్సూరెన్స్ ఏమైనా వస్తుందప్పుడు మేము ఇన్సూరెన్స్ 29,000 28,000 25,000 తెప్పించాం ఏరియాని బట్టి వచ్చినాయి. మళ్ళీ ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేవాళ్ళం. సో ఇప్పుడు ఇన్సూరెన్స్ ప్రభుత్వం పే చేయలేదు, ఎక్కడ పే చేసి రియంబర్స్ అయ్యే ఛాన్స్ లేదు, ఆ ప్రశ్నే లేదు. ఓ మై గాడ్. అసలు ఏమీ పట్టించుకోలేదు, రైతుని గాలికి వదిలేశారు. అసలు ఏ ప్రభుత్వం ఉందో లేదో కూడా తెలియని పరిస్థితిలో గాలికి రైతులు అల్లాడిపోతున్నారు. నేను సివిల్ సప్లై మినిస్టర్ గా మేము ఆ రోజున రైతులకి మేము ఇవ్వాల్సిన డబ్బు ఆ రోజుకి ఎంత ఇవ్వాలో ఇచ్చేసాం. తర్వాత ప్రభుత్వం ఎలక్షన్స్ లో ఉంది కాబట్టి ఇవ్వకూడదు కాబట్టి ఇవ్వలేదు. మీరు వచ్చిన తర్వాత ఎన్నాళ్ళకి ఇచ్చారండి మీరు డబ్బులు రైతులకి? 2 months తర్వాత ఇచ్చారు మీరు గవర్నమెంట్. ఒక పక్క మీరు ఈ రైతులకి ఇవ్వాల్సిన కాదు, ఈ మీరు ఏదైతే 20,000 ఇస్తానన్నారో రైతు భరోసా కింద అది ఇవ్వలేదు. మరి ఏదైతే మన రైతులకి ధాన్యానికి డబ్బులు ఇవ్వాలో అది ఇవ్వలేదు. మొత్తం రైతులందరూ కూడా అప్పులు పాలైపోయి మళ్ళీ పంటలు దెబ్బతినేసి వరదలు వచ్చి చాలా అతలాకుతలం అయిపోయారు. దానికి ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇస్తావో లేదో తెలియదు. ఇన్పుట్ సబ్సిడీ 17,000 చేశారు ఇన్పుట్ సబ్సిడీ ఎకరానికి. ఈయన 10,000 అంటున్నాడు. ఇప్పుడు 5,000 హెక్టార్కి తగ్గిస్తున్నాడు. హెక్టార్కి 5,000 అంటే అంతే 2.5 ఎకరాలు కదా, 10,000 పడుతుంది. ఏం చేసి నువ్వు ఏమి ఇస్తున్నావు? నువ్వు గత ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు చూడు, లెక్కలు తీసుకో. సో గతంతో పోలిస్తే తక్కువ. అది తక్కువ. ఒక పంట 2 సార్లు నష్టపోయినప్పుడు కూడా మా ఇన్పుట్ సబ్సిడీ 2 సార్లు ఇచ్చాడు ఆయన. ఇన్ టైంలో ఇచ్చేసేవాడు ఆయన. అసలు నువ్వు ఏం చేస్తున్నావో తెలియదు, రైతు ఉన్నారో లేదో తెలియదు, రైతుకి ఏమాత్రం ఏం చేయాలనుకుంటున్నారో మీరు అర్థం కావట్లేదు. రైతుని గాలికి వదిలేశారు. ఇవాళ నువ్వేదో చెప్పావు కానీ అది ఎప్పుడు ఇవ్వాలో. గతంలో ఒకసారి 2014లో ఇన్పుట్ సబ్సిడీ 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఇచ్చారు. పాతది ఆయన వదిలేసి 2014లో ఇన్పుట్ సబ్సిడీ. రైతు అంటే కిట్టదు, రైతు మీద ప్రేమ లేదు. కానీ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ తీసుకొచ్చాము. అంతకుముందు మాట్లాడే స్వేచ్ఛ కూడా ఉండేది కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇప్పుడు మేము మాట్లాడే స్వేచ్ఛను తీసుకొచ్చి ఇచ్చాము అని చెప్తున్నారు. మాట్లాడితే మర్డర్లో మీరు వినుకొండలో చూశారు. నడి రోడ్డు మీద ఒక కత్తితోటి చేతులు కాళ్ళు నరికేసి అతను తెలుగుదేశం ఎమ్మెల్యే భార్య కేకులు కూడా కట్ చేసుకునే ఫొటోస్ కూడా మీరు వచ్చి. ఇలాంటి పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయండి. ఏ ఊర్లో అన్నా సరే కేసులు. ఎప్పుడో గతంలో 3 సంవత్సరాల నాడు మామూలు కేసు ఉంటే దాన్ని ఎస్సీ ఎస్టీ కింద ఇంకో రకంగా కేసులు మార్చేసి భయభ్రాంతులకు గురి చేయటం, ఇచ్చేయటం ఏమన్నమాట అండి ఇది. సో అమరావతికి సంబంధించి ఏం చెప్తారు? అమరావతి మునిగిపోయింది అంటూ ఒక దుష్ప్రచారాన్ని మీరు చేస్తున్నారు అనేది ప్రభుత్వం చెప్తున్నమాట. అమరావతిలో ఉన్న సెక్రటరియట్ ఎంప్లాయీస్ ని మీరు బస్సులు పెట్టి బయటికి తరలించిన మాట వాస్తవమా కాదా? ఫ్లడ్ వల్ల. మరేం చూసారు మీరు? మీ కెమెరాలు చూడలేదా? మొత్తం వెంటనే ఖాళీ చేయించేసింది ఎవరు? మీరు కదా. కోర్టు కూడా హాలిడే ఇచ్చారు కదా 2-3 రోజులు. తర్వాత జడ్జి ఒప్పుకోలేదు, నడిచారు. 6 నెలల్లోనే వెళ్ళి చేశారు. ఇవాళ దానికి మీ నారాయణ మున్సిపల్ మినిస్టరే చెప్తున్నాడు, మా ప్రపంచ బ్యాంకు దీన్ని అంగీకరిస్తలేదు, ఇక్కడ ఒప్పుకోమంటున్నారు, వాళ్ళు చేతులు ఎత్తేసారు అని చెప్పారు. అయినా సరే మేము ఇక్కడే పెడతామంటున్నారు. మరి ఇప్పుడు ప్రపంచ బ్యాంక్ ఇస్తామన్న 15,000 కోట్లు రుణం రాదు కదా? అయితే అది నాకు తెలియదు. నేను తర్వాత మరి అది ఎలా తెచ్చుకుంటారో ఏంటో అది నాకు తెలియదు అనుకోండి. కానీ దానికంటే చూడండి 3-4 రెగ్యులేటర్స్ కట్టి వాళ్ళు కడితే ఎన్ని కోట్లు, 100 కోట్లు అవుతాయండి. ఎక్కడి నుంచి తెస్తారండి డబ్బు? దాని పునాదులు లేపుతానికి నేను బిల్డర్ని, దాని పునాదులకే అయిపోద్ది, భూములోనే అయిపోతుంది. ఇప్పుడు అజయ్ కల్లం గారు వచ్చి మాట్లాడుతున్నారు, 30 అడుగులు లోతు తీస్తే తప్ప అది 30 నుంచి 40 అడుగులు లోతు తీయాలి. చూసారు నేను ఆయన వచ్చాను, 30 అడుగులు లోతు తీస్తేనే కానీ ఆ బిల్డింగ్స్ నిలబడవు. సముద్రంలో కూడా 25-30 అడుగులు సరిపోద్ది, 40 అడుగులు 40 అడుగులు తీయాలి, అందులోనే అయిపోతాయి డబ్బులు. చెప్తాను ఎక్కడి నుంచి కడతారండి? సో అటువంటి మేధావులు అందరూ చంద్రబాబు నాయుడు గారు రియాక్ట్ అయ్యారు దీనిపైన. ఆ మేధావులందరినీ పోయి చెన్నైని తీసేయమనండి, మహారాష్ట్రని తీసేయమనండి. సో ఆ స్టేట్స్ అన్ని కూడా సముద్రం పక్కనే ఉన్నాయి కదా, అవి మునగట్లేదా? వర్షాలు వస్తే అమరావతి మునిగితే తప్పేంటి? ఇందాక మీరు ఒక మాట చెప్పారు, అజయ్ కలాం గారు వచ్చి సీలో కూడా 25 అడుగులకే కట్టొచ్చాను. కట్టాను, నేను వైజాగ్ ఫోటో చూపించారు, కట్టానన్నా. ఇక్కడ వచ్చేటప్పటికి రాగిడి నేల, ఇది మెత్తని నేల. ఇక్కడ ఉన్న సముద్రం కాదు. చంద్రబాబు నాయుడు గారు మీకు పక్కన ఉన్నది కృష్ణా నది, పక్కన ఉన్నది అది వాగోటి.
దానివల్ల ఇది మెత్తని నేల కాబట్టి స్టాండర్డ్ గా ఉండేది కాదు కాబట్టి ఇది అవుతుంది. మద్రాసులో సముద్రం ఉన్నా అక్కడ శాండ్ కింద భూమి అన్నది శాండ్ కాబట్టి ఎక్కువ లోతుకి వెళ్ళవసరం లేదు. పునాదులు తక్కువ వేసుకున్నా సరే స్టాండర్డ్ గా ఇక్కడ నీకు ఎంత కావాలి ఇది నువ్వు ఎకరాలు వేలాది ఎకరాలు మీరు కొనుక్కున్నంత మాత్రాన దానికోసం ఇక్కడ బలి చేయటం కాదు. నేను ఇక్కడ మంచి మార్చేమని నేను అంటలే, ఏదో ఇంకా మంచి ప్లేస్లు ఉన్నాయి అక్కడే బోర్డు ఉన్నా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇన్ని వేల ఎకరాలు దీన్ని డెవలప్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీ రియల్ ఎస్టేట్ కోసం మీరు పడే పాటలు ఇవి, మీ పడే పాటలు ఈ రాష్ట్రాన్ని పాడు చేయొద్దని నేను అంటాను. ఓకే. ఇంకోటి లేటెస్ట్ బర్నింగ్ ఇష్యూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి తిరుమల లడ్డూకు సంబంధించిన అంశం. లడ్డూలు జంతువులకు సంబంధించిన కొవ్వు కలిపారు అనే మాట ఎవరో చేసిన విమర్శ కాదు, ముఖ్యమంత్రిగా ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో అఫీషియల్ గా మాట్లాడిన మాట. ఒక ముఖ్యమంత్రిగా ఆ జిల్లా చిత్తూరు వాసిగా అక్కడ పుట్టి పెరిగి అక్కడ చదువుకుని అక్కడ ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు నాకు ఉన్నాయని ఇప్పుడు అంటూ ఉంటాడు. అటువంటి వ్యక్తి ఇలాంటి నిరాధారమైన ఆధారాలు చూపకుండా చెప్పటం చాలా హేమైన పని. అయినా అది తిరుపతి దేవస్థానం సపరేట్ బాడీ, అది అటానమస్ బాడీ సపరేట్. అక్కడ ఎంప్లాయీస్ ఎవరో స్పందించకుండా మాట్లాడకుండా మీరు మీ పార్టీ ఆఫీసులో మీరు మాట్లాడటం యావత్ భారతదేశమే కాదు ప్రపంచం నుంచి కూడా వేరే కంట్రీస్ నుంచి కూడా ఈ వెంకటేశ్వర స్వామిని పూజించే వాళ్ళు ఎక్కువ, వచ్చేవాళ్ళు ఎక్కువ. వాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా మీరు మాట్లాడటం చాలా హేయమైన పని, తప్పు పని, ఇది దుర్మార్గమైనది. అందరి మనోభావాల్ని మీరు పరిశీలనలోకి తీసుకుండా మీ ఇష్టం వచ్చినట్టు ఒక ముఖ్యమంత్రిగా, బాధ్యత గల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఈ రాష్ట్రంలో కలియుగ వెంకటేశ్వర స్వామి మనకి అందరికీ కావలసిన బాగా కొలిసే కులదైవం, ఇంటి దైవం అందరిది. అటువంటి స్వామి మీద, స్వామి దర్శనం ఒక ఎత్తు అయితే ఆ ప్రసాదాన్ని స్వీకరించటం ఒక ఎత్తుగా భావిస్తారు. అటువంటి దాన్ని మీరు ఈ రకంగా చెప్పటం కరెక్ట్ కాదంటున్నాను. ప్లస్ నాకు నిన్నటిదాకా తెలియని విషయం ఏంటంటే, ఒక ఏ ఐటమ్ కొన్నా, సాల్ట్ కొన్నా దాన్ని ల్యాబ్ లో టెస్ట్ చేసిన తర్వాతే కిందే ఉంటదంట మొత్తం పర్చేజింగ్ ఆఫీసు ప్లస్ ల్యాబ్స్ అన్ని కూడా కిందే ఉంటాయంట. ఆ టెస్ట్ పాస్ అవుతేనే పైకి వెళ్తాయి, లేకపోతే కిందకి వెళ్ళమంట. ఇది కూడా గతంలో 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో కూడా 14-15 సార్లు రిజెక్ట్ చేసి వెనక్కి పంపించారు. వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా దగ్గర 18 నుంచి 19 సార్లు రిజెక్ట్ చేసి వెనక్కి పంపించినట్టు ఉన్నాయి. కింద 3 ల్యాబ్స్ ఉన్నాయంట, నాకు కూడా తెలియదు. నిన్న చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత నేను తెలుసుకున్నాను. నేను ఎక్కువ తిరుపతి 35 సంవత్సరాల నుంచి నేను రెగ్యులర్ గా వెళ్తాను. ఒక 70-80 సార్లు అంగ ప్రత్యక్షం చేశాను. నేను ప్రతి ఆ వెంకటేశ్వర స్వామి నా దైవం, నేను ఎప్పుడు కంటిన్యూగా వెళ్తా ఉంటాను. నాకు గ్యాప్ దొరికిందంటే వెళ్ళిపోతా ఉంటాను. అటువంటి స్వామి. కానీ నాకు కింద 3 ల్యాబ్స్ ఉంటాయి. కిందనే లారీ వచ్చిన తర్వాత వాళ్ళు ఏదో ఒక సర్టిఫికేట్ తీసుకుని వస్తారు. అవును, ఆ సర్టిఫికేట్ కాకుండా ఈ 3 ల్యాబ్ల్లో టెస్ట్ పాస్ అయిన తర్వాతే బండి పైకి వదులుతారంట, లేదంటే రిజెక్ట్ చేసి వెనక్కి పంపించేస్తారు. ఏదైతే ఈ 4 బళ్ళు వచ్చినాయో ఈ 4 బళ్ళు కూడా రిజెక్ట్ అయినాయి. రిజెక్ట్ అయిన తర్వాత వెనక్కి పంపించారు, వాటిని టెస్ట్ పంపించారు. వాళ్ళకి టెస్ట్ పంపించారు. టెస్ట్ పంపించినప్పుడు ఆ ఈవో గారు లాస్ట్ టైం ఎప్పుడు 23 ఎప్పుడు మాట్లాడారు, ఇది వెజిటబుల్ ఫ్యాట్ ఉందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మనం కూడా విన్నాం. అది ఏదన్నా ఒక మన సోయాబీన్స్ కానీ కానీ ఏదన్నా వెజిటబుల్ ఆయిల్ కలిసి మనం అనుకున్న అది అయిపోయింది. కానీ సడన్ గా చంద్రబాబు నాయుడు గారు ఇలా మాట్లాడటం చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఇది చాలా హేమైన పని, కరెక్ట్ కాదు. ఎంచేతంటే వెంకటేశ్వర స్వామిని అది పూర్తిగా ఆ రిపోర్ట్ లో కూడా మీరు చదవండి ఎలా ఉందో. వాళ్ళు అక్కడ ఏమి ఇది చేయలేదు, దాన్ని ఇంత ఇదిగా తీసుకుని ఇవేదో ఉండొచ్చు గీ వాడలేదు అని చెప్తున్నారు. అది వెనకపోయింది. సో ఒకటి క్లియర్, ఒకటి క్లియర్ ఏంటంటే ఇది వాళ్ళ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పుడు లోడ్లు అవి అంతే కదా. జూన్
జూన్ 4 తర్వాత జూన్ 4 తర్వాత 12వ తారీఖుని ఈ బళ్ళు వచ్చింది. టెండర్ అయింది May 15th అంట. May 15th ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ లో ఉంది. అప్పుడు 4th రిజల్ట్ వచ్చినాయి. ఫస్ట్ వీక్ తర్వాత ఇచ్చారు. వచ్చినాయి. 12th ని 4 బళ్ళు వచ్చినాయి. ఎప్పుడు మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీరు అది రిజెక్ట్ అయింది. రిజెక్ట్ అయినప్పుడు అది వెనక్కి పంపించేసేయాలి. దాన్ని ఇంకో దానికి ఏదో మీరు పంపించారు, చేశారు. అది కూడా రిపోర్ట్ వచ్చింది. దాని కూడా ఏ రకంగా వచ్చింది ఏమో అని వచ్చింది. ఉండొచ్చు. దాంట్లో కూడా ఒక బక్క చిక్కిన ఆవుల నుంచి పాలు తీసిన దాంట్లో కూడా ఇలాంటి పౌష్టికాహార లోపం నాట్లు కూడా ఇది రావచ్చు అంటున్నారు. కానీ ఒక కలియుగ దైవం అందరూ ఆరాధించే వెంకటేశ్వర స్వామి అంతకన్నా ప్రీతిగా ప్రసాదాన్ని స్వీకరించే లడ్డు మీద ఇటువంటి ముఖ్యమంత్రి బాధ్యత గల మీరు మాట్లాడుతుంది భావ్యం కాదు. దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారు. కోర్టుకి వేయటం జరిగింది. సిట్టింగ్ జడ్జితో కానీ లేకపోతే కమిటీ తోటి కానీ చేయటం. అలాగే సుప్రీంకోర్టు న్యాయమూర్తి కూడా లెటర్ రాస్తున్నారు. ఆల్రెడీ ప్రైమ్ మినిస్టర్ కూడా లెటర్ రాస్తున్నారు. దీని మీద మాత్రం పూర్తిగా ఎంక్వైరీ జరగాలి. ఇది జరిగి దోషులు మాత్రం కఠినంగా కానీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి టీటీడీని భ్రష్టు పట్టించే ప్రయత్నం చేశారు అనే అలిగేషన్. సరే, ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు ఇది మాట్లాడారు. అంతకుముందు కూడా చాలా సందర్భాల్లో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు కొండకెళ్తే డిక్లరేషన్ ఇవ్వకుండా వెళ్ళారు అని, సతీమణి లేకుండా కొండకెళ్తున్నారు బ్రహ్మోత్సవాలకి అని, సో శ్రీవాణి ట్రస్ట్ పేరుతో ఆ డబ్బులన్నీ ఇంకెక్కడికో తరలిస్తున్నారు అని, ఇటువంటి అలిగేషన్స్ చాలా టీటీడీ. మీరు అవన్నీ తీసుకురండి. మీరు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు మీరు ఏమైనాయో ఏమి తేడా రూపాయి వెళ్ళిందో మీరు చేసుకోండి, ఎంక్వైరీ చేయండి. చేసుకుని మీకు అధికారం ఉంది, మీ ప్రభుత్వం, మీరు ముఖ్యమంత్రి ఏదైనా చేయొచ్చు. కానీ ఇటువంటి అలిగేషన్ చేయకూడదు. మీరు ఏదన్నా ఉంటే తీసుకోండి. మీకు అక్కడ జరిగిన ఏదన్నా నష్టం ఉంటే, ఏదన్నా అవినీతి జరుగుంటే దాని మీద మీరు చర్యలు తీసుకుంటంలో తప్పలేదు. కానీ ఇటువంటి అభియోగాలు చేయటంలో మాత్రం తప్పు ఉంది. కానీ ఆయన చెప్తుంది ఏంటంటే, ఇంత తక్కువ ధరకి 350 రూపాయలకి నెయ్యి సరఫరా చేస్తామని చెప్పినప్పుడే గవర్నమెంట్ కి డౌట్ రావాలి కదా. అంత వాల్యూ బయట ఎక్కువ వాల్యూ ఉంది, 350కి వీళ్ళు ఇస్తా అంటారంటే ఎలా ఇస్తారనే డౌట్. వాళ్ళు 2014 2019లో కూడా ఇదే రేట్లు ఉన్నాయి. అవును, అప్పుడు 220కే ఉంది. 220కే ఉంది. మరి ఇదే గవర్నమెంట్ లో ఇదే చంద్రబాబు నాయుడు గారు 220 రూపాయలకే ఉంది కదా. 220 రూపాయలకే ఉన్నప్పుడు ఇప్పుడు 300 చిల్లర నుంచి 416 కొంటున్నారు కదా. మరి అప్పుడు ఎందుకు మీకు డౌట్ రాలేదు? మరి అంటే ఇప్పుడు ఇంకా రేట్ పెరిగింది, మిగతా వాళ్ళు ఎక్కువ కోట్ చేశారు. అవునండి, రేపు పొద్దున ఎక్కువ ఇస్తే మీరేమంటారు? ఎక్కువ కొనేశారు, దోసేశారు అని అంటారు. ఇప్పుడు శ్రీవాణి టికెట్లు తీసుకుని ఇవాళ మీ టైములో మీరు 2014 నుంచి 19 వరకు ఏదైనా గుళ్ళు కట్టారా? విజయవాడలో గుళ్ళు కోల్చటమే సరిపోయింది మీకు. నేను వచ్చిన తర్వాత వైజాగ్ లో గుడి కట్టారు, మా అమరావతిలో ఒక గుడి కట్టారు, మళ్ళీ హైదరాబాద్ లో ఒక గుడి కట్టారు, జూబ్లీహిల్స్ లో బ్రహ్మాండమైన గుడి, జమ్మూ కాశ్మీర్ లో గుడి కట్టారు, మళ్ళీ మహారాష్ట్రలో ఎక్కడో ఒకసారి కట్టారు, అమెరికాలో కట్టారు, శంకుస్థాపన చేశారు. ఇలా చాలా చోట్ల గుళ్ళు కట్టించి గుళ్ళకి డొనేషన్స్ ఇచ్చి మా దీప నైవేద్యాలు లేని గుళ్ళకి కూడా సహకరిస్తూ ఎన్నో మంచి కార్యక్రమాలు పెద్ద ఎత్తున తీసుకొచ్చి చేశారు. అప్పటికి ఇప్పటికి చూసుకుని బేరు చేసుకోండి ఎంత డిఫరెంట్ ఉందో. అలాగే మీ ఎంక్వైరీ మీరు చేయండి, అక్కడ ఏం తేడా జరిగిందో ఏదుందో. కానీ ఇది మన రాష్ట్రం, మన దేవుడు కదా, ప్రతి ఇంటి దేవుడు. ఒక చంద్రబాబు నాయుడుకే కాదు, ఒక జగన్మోహన్ రెడ్డి గారికి కాదు, ఒక కార్మూర్ నాగేశ్వరరావు కాదు, ఒక వైఎన్ఆర్ గారికి కాదు, ఈ రాష్ట్ర ప్రజలు, ఈ దేశంలో ఉన్న వాళ్ళ కాదు, బయట కంట్రీస్ లో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఆరాధ్య దైవం. అతని మీద ఇటువంటి మాటలు మాట్లాడటం భావ్యం కాదు. ఒకసారి మీకు అలిపిరిలో మీకు జరిగింది, దేవుడు కాపాడాడు అంటున్నారు. మిమ్మల్ని కాపాడటం కాదు, మీకు ఆయన ప్రశ్నించారు జాగ్రత్తగా ఉండమని. ఆ తర్వాత మీరు ఓడిపోయారు. వార్నింగ్ బెల్, అది వార్నింగ్ అంటారు అంతే కదా. కానీ మళ్ళీ ఈ రోజున మీకన్నా మాకన్నా దగ్గర దైవం మీకు చిత్తూరు మీది. ఆ దైవాన్ని ఇలాంటి మాటలు పెట్టి తగ్గించే పని చేయటం భావ్యం కాదని చెప్పి నేను తెలియజేస్తాను. సో ఎవరున్నారు సార్? చంద్రబాబు నాయుడు గారు ఏమో కొత్త వ్యక్తి కాదు, టంగ్ ఆఫ్ స్లిప్ అన్నది కాదు, చాలా సీనియర్ పొలిటీషియన్, దేశంలో సీనియర్ పొలిటీషియన్స్ లో ఆయన ఇటువంటి మాటలు మాట్లాడడం అనేది డెఫినెట్ గా సిగ్నిఫికెంట్. దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఈ మధ్యలో మరి ఎలక్షన్స్ లో టంగ్ స్లిప్ కాదు అన్ని, ఇది కాదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏంటండి? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది? మీతోటే వచ్చింది. మీ ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్న పయ్యావుల కేసువే దాని మీద గొప్ప ఇది అద్భుతమైంది. దీన్ని చేయటం వల్ల
చాలా గొడవలు సర్దుమణిగిపోతే చాలా మంచి ఇది వైసీపీ గొప్పేం కాదు, చాలా రాష్ట్రాల్లో ఉంది అని కూడా ఉంది అని చెప్పి వాళ్ళు మీరు ఒక్క 10 రోజుల్లో దాన్ని భూతత్వంలో చూపించి అబద్ధాలు చెప్పేసి మళ్ళీ ఇప్పుడు దాన్నే కంటిన్యూ చేస్తున్నారు. మీరు పేరు మార్చి దాన్నే పేరు మార్చి మీరు కంటిన్యూ చేస్తున్నారంటే ఇది అబద్ధం కాదా? ఇవాళ సూపర్ 6 అని చెప్పి మీరు ఏదైతే పిల్లలకి 15,000 నీకు 18 నీకు కూడా ఈఎంఐ వచ్చింది, ఇప్పుడు ఈఎంఐ కూడా 15,000 అని చెప్పి దాన్ని అబద్ధం కాదా? మీరు ఏదైతే పిల్లలకి ఇవాళ మంచి ఫుడ్ పెడుతున్నారు అది కూడా పాడైపోయి పరిస్థితి ఉంది. పిల్లలందరూ అలో లక్ష్మణ అని చెప్పి ఫీవర్లతో ఆళ్ళతో హాస్పిటల్లో పడి ఎంత వందలాది మంది పిల్లలు ఫుడ్ సరిలేక మీరు అది అబద్ధం కదా? ఏది మీరు 100 రోజుల్లో జరిగే వాటిని జరగకుండా చేయలేదా మీరు? ఇవాళ ఏది సెంట్రల్ సిలబస్ ని బైజూస్ యాప్ ని తీసేసారే, ఉన్న ఆటలన్నీ కూడా మంగళం పాలించి మీరు పండగ చేసుకుంటానంటే ఎట్లా? కానీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మఒడి ఫస్ట్ ఇయర్ నవంబర్లో డిసెంబర్లో వేసారంట. సో మేము కూడా మొత్తం అంతా స్ట్రీమ్ లైన్ చేసి ఎవరెవరికి వెళ్ళి ఏంటి ఎక్కడ పక్కదారి పడుతుంది అన్ని చూసిన తర్వాత రిలాక్స్గా వేస్తాం. ఆ తర్వాత నుంచి ఎవ్రీ ఇయర్ 5వ సంవత్సరంలో వేస్తారు. ఆ తర్వాత నుంచి ఎకనామిక్ ఇయర్ నుంచి ఇస్తారు. లాస్ట్ టైం ఇచ్చారు కదా పసుపు కుంకాలు, అవి ఎన్నికల ముందు పసుపు అలాగే చేస్తారు. సో సెటిల్ చేయడానికి టైం పడుతుంది. వైసీపీ ఏమో భయం వేస్తుంది అన్నాడు కదా, నేను ఇంతకు ముందు భయం చేశారా? మర్చిపోయిన అప్పులకు సంబంధించిన ఇష్యూ, అప్పులు చేయడానికి అసలు అవకాశం లేకుండా చేశారట మీరు. ఎందుకు అప్పులు ఎక్కడ దొరకట్లేదంట, ఉద్యోగులు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉందండి ప్రభుత్వం. నీకు తెలీదా? నీకు 40 ఏళ్ళ ఇండస్ట్రీ అంటావు, ఈ రాష్ట్రం ఎలా నడుస్తుందో ఎలా జరుగుతుందో తెలీదా? అప్పులు గారు అప్పులు లేకుండా మీకు బందికాన్ని ఎలా పెట్టారు? మీకన్నా అప్పులు తక్కువే చేశారు కదా ఈయన. ఇవాళ ఇన్ని పథకాలను అమలు చేస్తూ 2.5 లక్షల కోట్ల రూపాయలని డీబీటీ ద్వారా ప్రజలకు కొట్టి ఇవాళ భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రం జీడిపి కొనుగోలు శక్తిలో ముందంజలో ఉండి ఇవాళ చదువుల్లో మనం నెంబర్ 1 లో ఉన్నాం. ఎప్పుడు కేరళ నెంబర్ 1, ఇవాళ జీడిపిలో కూడా మనం నెంబర్ 1 వచ్చాం. మనిషి తినే పోషకాహారాలు లేక విటమిన్స్ డెఫిసిట్స్ తో 24% నుంచి 8% తీసుకొచ్చింది ఆయన గొప్పతనం కదా. ఇండస్ట్రీస్ కూడా మీ టైంలో 3-4% ఉన్నది 13% తీసుకొచ్చాడు ఆయన గొప్పతనం కాదా? ప్రతిదీ నువ్వు బేరీజ్ చేసుకోండి. నీతి ఆయోగాలు ఇచ్చిన లెక్కల ప్రకారంగా నేను చెప్తున్నాను. ఇది అన్నిటిలోనూ రిపోర్ట్స్ లో బేస్ లో ఉన్నాం మేము. మీరు వచ్చాక అన్ని తగ్గిపోయినాయి. ఇప్పుడు మీరు ఎలా పంట చేసుకుంటారు? ఏ రకంగా చేస్తారు? సో అప్పులకు సంబంధించి అప్పులు పుట్టట్లేదు కొత్తగానే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చెప్తున్న మాట. ఇప్పుడు అప్పులు పుట్టకపోవడం వెనక మీరే ఉన్నారు, మీరు చేయాల్సిన అప్పులన్నీ చేసేసి ఎగ్జాస్ట్ అయిపోయింది. ఇంకా నేను అదే చెప్తున్నానండి. చంద్రబాబు నాయుడు కన్నా మేము తక్కువ అప్పులు చేసాం. 10 లక్షల కోట్లు అని చెప్తున్నారండి, అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాట. 10 లక్షల కోట్లు ఎక్కడ ఉంది మీకు తెలుసు, మనకి తెలుసు. లోక్సభ ఒకటి చెప్తుంది, భారత్ పార్లమెంట్ ఒకటి చెప్తుంది. ఇప్పుడు ఎవరు అప్పిచ్చేవాళ్ళు ఎవరు ఇది చేసేవాళ్ళు ఆవిడ ఉన్నారు, ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్. ఆవిడ చెప్పింది ఎఫ్ఆర్బిఎం లిమిట్ ఉంటుంది. ఎఫ్ఆర్బిఎం లిమిట్ ఉంది, ఆ లిమిట్ లోబడే ఉన్నాం మనం. బట్ మరి అసెంబ్లీ ఎందుకు 10 లక్షల? అవునండి, అబద్ధాలండి. ఎవరు చెప్పి చంద్రబాబు నాయుడు నిజం చెప్తారని తెలుసా మీకు? నేను ఫస్టే చెప్పాను కదా, రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు నిజం చెప్తే తలకాయ 1000 చెక్కలు అవుద్ది. ఆయన ఎప్పుడు నిజం చెప్పడం అబద్ధమే చెప్తాడు. ఇది అబద్ధం. ఇది అంటే నిర్మలా సీతారామన్ చెప్పింది తప్పు. మనం ఏదైతే అప్పుకు లోబడి తెచ్చింది కూడా తప్పు. ఏం చెప్పింది నిజమా? భారతీయ జనతా పార్టీ ఎందుకు మరి సైలెంట్ గా ఉంటుంది అసెంబ్లీలో? చంద్రబాబు నాయుడు గారు కూటమి సర్కార్, భారతీయ జనతా పార్టీ కదండి. నిర్మలా సీతారామన్ చెప్పారు కదా, చెప్పింది కదా. చాలా ఆవిడ చెప్తే సరిపోతుంది. సో ఇక్కడ అసెంబ్లీలో పెట్టినప్పుడు అసెంబ్లీలో కూడా భారతీయ జనతా పార్టీ ఉంది కదా. వాళ్ళకేం తెలుసు? కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీ కదా, పార్టీ కదా. వాళ్ళకేం తెలుసు అంటున్నాను. వాళ్ళకేం తెలుసు? ఆవిడ చెప్పారు కదా, ఇక్కడేం మాట్లాడలేదు కదా. వాళ్ళు నిజమేనండి అని చెప్పి తన అనలేదు కదా. ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చెప్పారు ఆమె. అప్పుడు అదే చెప్తున్నాను, చెప్పారు. అధికారంలోకి వచ్చేది చెప్పారు. మన పార్లమెంట్ లాస్ట్ పార్లమెంట్ లో కూడా చెప్పారు. వీళ్ళకి తెలియదు కదా. వీళ్ళ నిజమే అప్పు చేశారని చెప్పి బీజేపీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. అబద్ధం అంతేనండి. పర్పస్ ఏంటి అంటే పర్పస్ మన మీద బురదేయటం. మేము ఈ పథకాలు చేయలేకపోతున్నాం అంటే అప్పు దొరుకుతలేదు. సో ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు కాబట్టి ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం అంటే ఏదో చాలా శాస్త్రం చెప్పినట్టు ఉంది. ఏడుస్తున్నాం ఎందుకంటే దుబ్బదానికి అన్నట్టు. ఇది ఇలాంటి నెపాలు. ఆంధ్రప్రదేశ్ లో రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ నారా లోకేష్ గారు 5 ఏళ్ళు మాట్లాడుతూ వచ్చారు. ఆయన ఎర్ర బుక్ పెట్టుకొని రాస్తున్నాను అందరూ.
ఆయన ఆ బుక్ చూపించినప్పుడల్లా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఆయన్ని వెటకారం చేస్తూ వచ్చారు. ఈ రోజు ఆ రెడ్ బుక్ భయపెడుతుందా వైసీపీని? ఎవ్వరూ భయపడవలసిన అవసరం ఎవరు భయపడరు. రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి ఆయన ఇష్టాచారంగా చేస్తే రేపొద్దున ఇంకో పచ్చ బుక్ ఎల్లో బుక్ వస్తుంది. ఆగదు కదా, ఇది శాశ్వతం కాదు కదా. వీళ్ళని రాచరికం ఏంటండి, ఇది రాచరికం కాదు కదండి. ఎవరికైనా అధికారంలో ఉన్నప్పుడు అలాగే ఉంటుంది. అధికారం ఉన్నప్పుడు 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎవరు వస్తారు, అది మాత్రం గుర్తుపెట్టుకోమనండి. సో రెడ్ బుక్ రాజ్యాంగం ఎందుకంటే మీ పార్టీకి సంబంధించిన నాయకులు అరెస్ట్ అవుతున్నారు. మాజీ ఎంపీ నందిగాం సురేష్ గారు అరెస్ట్ జైల్లో ఉన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారికి నోటీసులు ఇచ్చారు, లైలా అప్పిరెడ్డి గారికి నోటీసులు ఇచ్చారు, అవినాష్ గారికి నోటీసులు ఇచ్చారు. చాలా మంది పార్టీకి సంబంధించిన నాయకులు వెళ్ళి బెయిల్ తెచ్చుకున్నారు. కానీ ఇవన్నీ కూడా కావాలని దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళు ఒక పరిపాలన మర్చిపోయి పరిపాలన గాడిని నుంచి మాట్లాడుకోకుండా తప్పిదో పట్టించే విధంగా చర్చకి వేరే తావిచ్చే విధంగా ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. అంటే ఇవాళ 100 రోజుల పండగ చేసుకుంటా అంటున్నారండి. ఆ లడ్డు గొడవ తీసుకొచ్చారు. ఓకే, పక్కదో పట్టిద్దాం. దీని గురించి చర్చ జరగొద్దనే కదా. అంటే వాళ్ళు మంచి చేయలేదా? అంటే మంచి చేయలేదు కదా, వాళ్ళు తిట్టుకుంటారు. ప్రతి మీరు ఏం చేశారని ఇప్పుడు మాట్లాడతారు కదా. మీరు అమ్మఒడి ఎగ్గొట్టారు, సూపర్ 6 ఎగ్గొట్టారు, మీరు అది చేశారు, మీరు వరదల మెయింటైన్ చేయలేకపోయారు, మీరు అందులో ఇది అయిపోయారు, పిఠాపురంలో ఎన్ని మునిగిపోయినాయి గొడవలో ఆ మాట్లాడతారని మాట్లాడకుండా చేయడానికి ఈ గొంతులో ఎలక్కాయ వేస్తున్నారు అంతే. ఓకే ఓకే, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది. సో అరెస్టుల భయం లేదు మీకు? ఎందుకు భయం అండి, ఏం చేస్తారండి? జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేస్తారు అంటూ ఆయన కొత్త 16 నెలల నుండి వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు కాసేపట్లో అరెస్టు, రంగం సిద్ధం, ఏదైనా చేయమని సాక్షి పేపర్ కు దోచిపెట్టారు. భారతీయ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేస్తారు. ఇవన్నీ చూస్తే చంద్రబాబు నాయుడు 2 ఎకరాలు ఆయనే అన్నాడు మోడీ గారిని. మోడీ గారికి భార్య లేదు, పిల్లలు లేరు, ఎవరు లేరు, నాకు భార్య ఉంది, కోడలు ఉంది, కొడుకున్నాడు, మనవడు ఉన్నాడు, నాకు 2 లక్షల కోట్లు ఆస్తుంది అన్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది? భువనేశ్వర్ గారు అన్నారు 2% అంటే 400 కోట్లు 200 కోట్లు వస్తుంది. మరి ఏం చెప్పారు చెప్పారు కదా, ఎక్కడి నుంచి వచ్చిందండి? రైట్, ఒకసారి వెనక్కి వెళ్తే హెరిటేజ్ సంబంధించిన ప్రస్తావన వచ్చింది. భువనేశ్వర్ గారు టీటీడీకి సంబంధించిన వేలంలో, ఈ గీకి సంబంధించిన సప్లై వేలంలో ఎప్పుడు హెరిటేజ్ పార్టిసిపేట్ చేయలేదా? ఎందుకు చేయలేదు? ఎందుకు చేయలేదంటే వాళ్ళకి ఇది కిట్టదు కదా, రేటు గిట్టుబాటు కాబట్టి ఆ స్వామికి కూడా చేయటానికి వాళ్ళకి మనసు రాలేదు. చేయొచ్చు కదా. నేను లిస్ట్ చూస్తున్నా, ఎక్కడ నాకు హెరిటేజ్ పార్టిసిపేట్ చేయరండి 14 నుంచి ఇప్పటి వరకు చేయరండి. సో నిజానికి మన స్టేట్ కి సంబంధించిన ఏజెన్సీ ఇస్తే తక్కువ రేట్కి ఇవ్వచ్చు. తమిళనాడు నుంచి ట్రాన్స్పోర్టేషన్ తగ్గిపోద్ది, ట్రాన్స్పోర్టేషన్ రేట్ కూడా తగ్గించి ఇవ్వచ్చు. వాళ్ళు చేయరు. సో పార్టిసిపేట్ చేయలేదు హెరిటేజెస్. ఎందుకు? రైట్ సార్. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఏం కామెంట్ చేస్తారు? పవన్ కళ్యాణ్ గారు మొదటిసారి ప్రభుత్వంలో ఉన్నారు, డిప్యూటీ సీఎంగా ఉన్నారు. సో మీ పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారి పార్టీ వలసలు వెళ్తున్నాయి, పార్టీకి రాజీనామా చేస్తున్నారు. బాలినేని గారు లాంటి వాళ్ళు, మీ సహచరుడు ఇంతమంది మంత్రిగా పనిచేశారు. సామినేని ఉదయభాన్ గారు, మీ గోదావరి జిల్లాకు సంబంధించిన తోట త్రిమూర్తులు గారు కూడా వెళ్తారంటే ప్రచారం. సో వీళ్ళందరూ కూడా పార్టీని వదిలేసి వెళ్ళడం అనేది వైసీపీకి నష్టం కలిగించదా? ఇప్పుడు వైసీపీకి నష్టం అనేది ఏమి ఉండదండి. ఇప్పుడు కొత్త పాత నీరు పోతా ఉంటే కొత్త నీరు వస్తూ ఉంటది. కారుమూరు పోతే ఇంకొకళ్ళు వస్తారు ఆ స్థానంలో. అంచేత ఇది ఎవరు వెళ్ళినా ఎవరు పోయినా ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఉన్నారు. 200% మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రావటం ఖాయం. మొన్న కూడా ఆయన చెప్పినట్టుగా మరి ఏం జరిగిందో అది చెప్పటానికి తెలియకుండా జరిగినట్టుగా ఉన్నాయి. అవి వాస్తవాల్లో మన ఆధారాలు లేకుండా మాట్లాడకూడదు అన్నది నేను కూడా అంటున్నాను. దేశమంతా కూడా ఇవాళ ఈవీఎంల గోల ఎక్కువైపోయింది. మరి నాకు కూడా స్వతంత్రం వచ్చిన కాడి నుంచి కూడా ఈ మెజారిటీ నేను ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు మేమంతా రేపులు చేసేలేదు, మేమంతా మర్డర్లు చేసేలేదు, మేము ఎక్కడా కూడా దోపిడీ చేసేలేదు. పబ్లిక్ లో ఉన్నారు. ఎలక్షన్ ప్రజలందరికీ మంచి సర్వీస్ చేసాం. కానీ ఇంతంత మెజారిటీలు వచ్చినాయంటే దేశం ఈవీఎంల గోల. అలాగే ఒరిస్సా వాళ్ళు కూడా మరి అక్కడ 59 ఎమ్మెల్యే సీట్లు వచ్చి ఒక ఎంపీ రావటం, వాళ్ళు కూడా కోర్టుకి వెళ్ళారంట. ఇప్పుడు సుప్రీంకోర్టులో మన ఆయన కాంగ్రెస్ లో రాజ్యసభ సభ్యులు అతనితో వేయించారంట. ఆయన పేరు కుంతియా గారా? కాదండి, మన ఫేమస్ అయింది, పెద్ద ఫేమస్. ఆయనతో కాంగ్రెస్ ఫైట్ చేస్తుంది అక్కడ. కాదు బీజేపీ కదండి, బీజేడీ వాళ్ళు ఈ ఇతన్ని పెట్టుకున్నారండి.
కపిల్ సిబల్ తోటి అడ్వకేట్ ద్వారా వాళ్ళు సుప్రీంకోర్టు కపిల్ సిబల్ ఇప్పుడు కాంగ్రెస్ నుంచి సమాజ్వాదీ పార్టీలోకి వచ్చాడు. సమాజ్వాదీ పార్టీ అంటే మన జాయిన్ అయ్యాడు, జాయిన్ అయ్యి నుంచి వచ్చాడు. ఆయన తోటి వేయించుండొచ్చు. సుప్రీంకోర్టులో చాలా సీనియర్ అడ్వకేట్ కదా. ఇక్కడ కూడా చూస్తున్నారు మీరు, బాలినేని గారు వేసినప్పుడు దాన్ని తప్పుదోవ పట్టించారు, అటు విజయనగరంలో వేసినప్పుడు కూడా తప్పుదోవ పట్టించారు. ఈ 45 రోజులు ఉండవలసిన ఈవీప్యాట్లు అన్ని కూడా 10 రోజులు 15 రోజుల్లోనే తగలబెట్టారు. ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు, ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు, మేము ఓట్లేసాం. మీరు ఎందుకు ఫైట్ చేయట్లేదు సార్? మీరు ఎందుకు కేసు వేయట్లేదు? ఇప్పుడు బాలినేని గారు ఫైట్ చేస్తూ మొన్న మాట ఉన్నారు ఆయన. అవును, నేను ఫైట్ చేస్తుంటే పార్టీ నాకు సపోర్ట్ కూడా చేయలేదు, కనీసం నాతో మాట్లాడలేదు. ఇప్పుడు ఉన్నారు మన ఎవరు విజయనగరంలో వేశారు, వాళ్ళందరి తరఫున మనం మాట్లాడుతున్నాం, పోరాటం చేస్తాం. ఇప్పుడు బాలినేని గారు జనసేన పార్టీలోకి వెళ్తున్నారు, ఇంకా ఈవీఎంల ఇష్యూ పక్కకి వెళ్ళిపోయినట్టేనా? అంతేగా, అందరూ వెళ్ళిపోతే పక్క వెళ్ళిపోయినట్టే కదా. సో ఉన్న కాడ మేము చేస్తారు. సో ఆయన అక్కడికి వెళ్ళడం వెనక ఈవీఎంల ఇష్యూ జరుగుతుంది కాబట్టి బాలినేని తీసేసుకుందాం, ఈ గొడవ లేకుండా ఉంటుందని ఏమైనా అనుకుని ఉంటుందా? ఉండొచ్చేమో, నాకు తెలియదు. ఇప్పుడు ఆయన అక్కడికి వెళ్ళాడంటే ఈవీఎంలు జరిగిందని మాట్లాడే అవకాశం లేదు ఇంకా కదా. అప్పుడే ఎక్కడ జరిగింది అలా జరుగుతుంది. దేశం అంతా కోడేకి వస్తుంది. దేశం అంతా కూడా ఎక్కడికక్కడ ఈ మేధావులందరూ మాట్లాడుతూ ఉన్నారు. చూద్దాం. రైట్ సార్, చివరిగా విశాఖ స్టీల్ ప్లాంట్ అంశానికి సంబంధించి ప్రైవేటీకరణ దిశగా ప్రభుత్వం అడుగులేస్తోంది. సో స్టేట్ గవర్నమెంట్ గా ఏం చేయాల్సిన అవసరం ఉంది, ఎలా మనం ప్రొటెక్ట్ చేసుకోవద్దని? అక్కడ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ దీని మీద పెద్ద హామీలు ఇచ్చారు. చాలా పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం, మీకు సపోర్ట్ గా ఉంటాం, మీరు కూడా కలిసి రావాలి, మాకు ఇది చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మారుతూ, చంద్రబాబు నాయుడు గారు మారుతూ చేశారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతసేపు మనం కూడా ఉంటాం అని చెప్పి మాట మార్చే ద్వారంలో చంద్రబాబు నాయుడు గారు మొదలెట్టారు. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేది అది ఎప్పుడో పురాతన కాడి నుంచి ఉన్నది. అది అమరావతి 35,000 ఎకరాలు అయితే ఇది కూడా 32,000 ఎకరాలు. ఇది ఇప్పటికే కాంపెన్సేషన్ రాలేదంటే చాలా మంది కాంపెన్సేషన్ రాలేదని కాను. అటువంటి దాని మీద ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి మాట్లాడాలి. మేము దీనికి సపోర్ట్ గా నిలబడుతున్నాం, దీనికి కానివ్వం అనేది మాత్రం చెప్పాలి. ఇది మాత్రం వీళ్ళ వేదన సపోర్ట్ చేసి వదిలేస్తే మాత్రం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ద్రోహిలుగా మిగిలిపోతారు. మేము మాత్రం దీని మీద పోరాటం చేస్తాం. మేము వెనక్కి తగ్గేది లేదు. అది ఆంధ్రుల హక్కు. మన దాన్ని పోకుండా కాపాడటానికి మా ప్రయత్నం ఏమాత్రం లోపల లేకుండా చేస్తాం. ఇది పార్టీలు పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ గారైనా చంద్రబాబు నాయుడు గారి కన్నా దీనికోసం నిలబడాలి. ఇది మన హక్కు. ఇది హక్కుని పాడు చేసుకోవద్దని నేను అంటున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సమయం కేటాయించేందుకు. ఇది కర్బూర్ నాగేశ్వర గారితో స్పెషల్ రియాలిటీ చెక్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నామండి.